చెప్తా అంటే అర్థం కావడం లేదా ఏమి? ఇంట్లో వాళ్ళు పనోళ్ళు అందరూ పూజ పూర్తయ్యేదాకా ఈడనే ఉండాలి మే. నేను ఎవరిని నమ్మేదిలే. లోపలికి పదండి. అమ్మ చెప్తుంది కదా, ఆలోచిస్తావేంటి? లోపలికి రా. రామ్మా, లేకపోతే నువ్వే ఏదో చేశావని, అందుకే కావాలని వెళ్ళిపోతున్నావని అన్నా అంటారు. లోపలికి రామ్మా. ఇలా జరిగిందేంటో దినా, ఇప్పుడేం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడకు. మనం చేసింది మంచి పని అయినప్పుడు ఆ దేవుడే మనకు అండగా ఉంటాడు. మహాశక్తి చక్రం సిద్ధం మాత. పూజ మొదలు పెడుతున్నానమ్మాజీ. ఆ శివశక్తి మహిమతో అష్టసిద్ధులు ఒక్కటై ఈ పూజ పూర్తయ్యేలోపు నీకు కీడు తలపెట్టాలి అని చూసిన వాళ్ళని ముగ్గులోకి తెచ్చి కూర్చోపెడతాను. శంభో శంకర. నిజంగా ఈవిడ చెప్పినట్టు జరుగుతుందా? అంత మహిమగలదా ఈవిడ? మంత్రాలు చదివినంత మాత్రాన నా మనసు శరీరం ఆవిడ ఆధీనంలోకి వెళ్ళి నేను ఆ ముగ్గులో కూర్చుండిపోతానా? ఒకవేళ అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? మంచి మనసుతో ఈ కుటుంబ క్షేమం కోరి చేసినందుకు దోషిగా ముగ్గులో నిలబడాలా? అలా జరగకూడదు. నేనిప్పుడు దొరికిపోతే అన్యాయమే గెలిచినట్టు అవుతుంది. ఈ ఇంటి సమస్య ఎప్పటికీ తీరదు. ఏదో ఒకటి చేయాలి. నేను అనుకున్నానుమే ఇది నువ్వు చేసిన పనేనని. ముగ్గులో కూర్చున్నాక అప్పుడు చెప్తా నీ పని. ముగ్గు ఇటు పక్కనుంటే వెనక్కి పోతాండదేమి? మే అటాడికి పోతాండావు? ఏ లేచాను కదా, ముగ్గులో కూర్చుంటానని ఆశపడుతున్నావా? నేనే కాదు,
ఇక్కడున్న వాళ్ళెవ్వరూ అందులో కూర్చోరు. ఎందుకంటే ఈ ఇంట్లో నీకు తప్ప ఇంకెవ్వరికీ కీడు చేయాలనే ఆలోచన రాదు. అయినా నేనెక్కడికి వెళ్ళిపోవట్లేదురే. స్టవ్ కట్టడం మర్చిపోయినట్టున్నాను. కట్టేసి మళ్ళీ వస్తాను. ఏయ్, నువ్వెందుకు లేస్తున్నావు? పూజ అయ్యేదాకా కదలకుండా ఉండలేవా? అనసూయ లెక్క ఊరికినే లేచినాదా? లేకపోతే అసలు దొంగ ఇదేనా? వదినా కూర్చో, వదినా కూర్చో. ఇదే అసలు దొంగ ఇదే. ఈ ఇంట్లో వాళ్ళకి నన్ను ఏదో చేసేంత ధైర్యం యాడ్నుంచొచ్చినాదబ్బా అనుకున్నా. మెత్తంగా ఉండి ఎంత పని చేసినావే. ఈ అమ్మాజీ అంటే ఏందో చూపిచ్చా. పోయి కూర్చుంటాదనుకుంటే త్రిపుర ఫోటో తెచ్చినదేవి. ఎవరిదో మాత ఫోటో వచ్చినాది మాత. నీలో అలజడికి ఆందోళనకి ఈవిడే కారణం అమ్మాజీ.
అంతా ఈమె వల్లే. నీలోని ప్రతి కదలికని శాసిస్తోంది. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నానక్క. నిన్ను కట్టడి చేసే శక్తి మాకెక్కడుంటుంది చెప్పు? అనవసరంగా నువ్వు మమ్మల్ని అనుమానించావు. ఇది త్రిపురక్క పని అన్నమాట. ఇదంతా త్రిపురవదన చేసిందంటావేంటి? ఆవిడెప్పుడో చనిపోయింది కదా. ఈవిడ చనిపోలేదు. అన్యాయంగా ఒకరు ఈవిడ ప్రాణాలు తీసేశారు. త్రిపురని చంపింది నేనే అంటే ఇప్పుడు నా పేరు చెప్తాదా ఇవి? ఈ నాగులాంబ మామూలుది కాదు. నా చరిత్ర మొత్తం చదివేటట్టుండాది. ఎరక్కబోయి తెచ్చి ఇరుక్కున్నట్టుండానే. పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆ దైవ సాక్షిగా దేవుడి దగ్గరికి పంపించేశారు. ఆపాలా, దీన్ని ఆపాలా, లేకపోతే నా పేరే చెప్పేటట్టుండాది. ఎట్టా ఆపేది? నువ్వు చెప్పేది నిజం నాగులాంబా. దేవతలాంటి మా అక్క ప్రాణాలు తీసేసినారు. ఎవరో కాదు, ఇదిగో ఈయనే విశ్వనాథం. తాలి గట్టిన పెండ్లామని కూడా జోడ్లే. కసాయి ఓని మాదిరిగా త్రిశూలంతో పొడిచి మరీ ప్రాణాలు తీసేసినాడు. నువ్వు ఏడ్చి చెప్పినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజమైపోదు అమ్మాజీ. అంటే ఏది మే? నీ మొగుడు ఏమీ తెలియని అమాయకుడు అనుకుంటా ఉండావా? ప్రపంచం మొత్తం తెలుసుమే నీ మొగుడే త్రిపుర ప్రాణాలు తీసేసినాడని. ఆమె ప్రాణాలు తీసింది మగ మనిషి కాదు, ఆడ మనిషి. చెప్పారు కదా అమ్మాజీ, నువ్వు అబద్ధాన్ని నిజం చేసినంత మాత్రాన అది ఎప్పటికీ నిజంగానే ఉండిపోదు. నిజమేదో అబద్ధమేదో ఆ పరమాత్మకి బాగా తెలుసు. ఈ నాగులాంబ ఇట్టనే ధ్యానంలో ఉంటే నా గుట్టు మొత్తం రట్టు చేసేట్టుండాది. ముందు ఆ ధ్యానం సెడగొట్టాలా. నిజం చెప్పినావు నాగులాంబ. ఆ అక్క సావుకి కారణం ఆడ మనిషే. అది ఎవరో కాదు, ఇదిగో ఈ అనసూయ. ఏంటి వదినా, ఇప్పటి వరకు మా అన్నయ్య కారణం అన్నావు. ఇప్పుడు నాగులమ్మ నిజం చెప్పగానే నేరం మా వదిన మీదకు నెట్టాలని చూస్తున్నావా? నీ అన్నే కారణమప్పా. కాని అనుకుండి కథ నడిపించిందెవరు? ఈ అనసూయ కాదా? ఇద్దరు పెండ్లి చేసుకోవాలని ఆశపడి త్రిపుర అడ్డంగా ఉండాదని పథకం ఏసి మరీ పైకి పంపించేసుండారు. ఇదిగో నా శివని తల్లి లేని బిడ్డను చేసిండారు. ఆపమ్మాజీ, 18 ఏళ్లుగా అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. నీకెలాగో సిగ్గులేదు. నీ నాలుక్కైనా ఉండక్కర్లేదా?
అమ్మా నాగులంబ, సంవత్సరాల తరబడి చెయ్యని తప్పుకి దోషిలా తల వంచుకొని కుమిలిపోతున్నాం. సర్వం తెలిసిన దానివి, ఏం జరిగిందో ఎవరు చేశారో చెప్పు తల్లి. అయ్యో, అపచారం అపచారం. క్షమించు నాగులంబ. నిజమేంటో చెప్పు నాగులంబ. మమ్మల్ని నరకం నుంచి విముక్తి కలిగించు. సమాధానం చెప్పే వెళ్దామనుకున్నాను, కానీ పూజ భగ్నమయ్యింది, సమయం చేజారిపోయింది. బహుశా నిజం ఎవరి ద్వారా బయటపడాలో ఆ పరమేశ్వరుడు ఇదివరకే నిర్ణయించాడు. అందుకే ఇలా అర్థాంతరంగా ఆపేశాడేమో. అమ్మయ్యా, బతికిపోయినానుమే. ఈ నాగులాంబ చెప్పకపోతే సరే, ఇంకెవరికి చెప్పేటి దమ్ములే. పూజ మధ్యలో ఇట్లా జరిగినందుకు చాలా బాధగా ఉండాది నాగులాంబ. ఇంతకీ నా మీద ఎవరు కుట్ర పన్నారో తెలియకుండా అయిపోయినాదే. అన్నీ తెలుస్తాయమ్మాజీ, అంతా పరమాత్ముడు చూసుకుంటాడు. భం శంకర. ఇలాగైనా నిజం తెలుస్తుందనుకుంటే మధ్యలో ఇలా జరిగిందేంటి? అనుకోకుండా జరిగిందా? అమ్మాజీ కావాలని చేసిందా? ప్రస్తుతానికి అత్తయ్య గారి చావుకి మావయ్య గారు కారణం కారు అని తేలింది. ఇప్పటికైనా ఈయన అర్థం చేసుకుంటారో లేదో. అమ్మని ఏదైనా అడగాలనుకుంటున్నావా అనసూయ? అమ్మా, నా పేరు మీకెలా తెలుసు? నాకు నీ పేరు తెలుసు, నీ వేదన తెలుసు అనసూయ. నీ కళ్ళలో నీళ్లు, గుండెలో బాధ, అన్నిటినీ దూరం చేసే అమ్మా అనే ఒకే ఒక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్నావని తెలుసు. ఒక్కరోజు 2 రోజుల బాధ కాదు తల్లి, 18 ఏళ్ల గుండె కోత. కన్నా బిడ్డ దూరమైన దానికన్నా ఎక్కువ బాధను అనుభవిస్తున్నాను. నా బిడ్డ నాకు దగ్గరయ్యే దారి లేదా? ఒకే ఒక్క దారుందనసూయ. ఏం చేయాలో చెప్పమ్మా, ఏం చేయమన్నా చేస్తాను. చివరికి నా ప్రాణాలు వదిలేమన్నా వదిలేస్తాను. ఊపిరిపోయే ఆఖరి క్షణంలోనైనా ఒక్కసారి వాడు ప్రేమగా
అమ్మా అని పిలిస్తే చాలు. నువ్వు అమ్మా అని పిలిపించుకోవాలంటే అమ్మ స్థానం ఖాళీ అవ్వాలి కదా అనసూయ. త్రిపురాంబ భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు. 18 ఏళ్లుగా ఇహలోకానికి పరలోకానికి మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంది.